హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కదా వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 95. ఏంటి అప్పుడే ఆఫీస్కి వచ్చావు? అప్పుడే ఇంటికా? అదేదో ముందే చెప్తే ఎంచక్క నేను ఇంటి దగ్గరే ఉండేదాన్ని కదా. నన్ను అనవసరంగా భయపెట్టి ఆఫీస్కి రప్పించావు. నీకు కావాల్సింది తీసుకున్నావు. నువ్వెప్పుడు ఇంతే అంటున్న శివాని వైపు రుద్ర సీరియస్గా చూడడంతో శివాని భయంగా తన వాగుడాపేసి, ఎందుకంత కోపంగా చూస్తున్నావు? నేను నోరు మూసేయాలంతేగా, మూస్తాలే అంటూ బొంగుముతి పెట్టి తను తెచ్చిన బ్యాగ్ సర్దుకుని అతని వెనకే వెళ్ళింది శివాని. నిన్ను నార్మల్గా ఉంచితే నీ పిచ్చి వాగుడుతో నాకు బుర్ర పనిచేయనివ్వు. నీకు ఇలా సీరియస్గా ఉండడమే కరెక్ట్ అనుకుని రుద్ర అదే సీరియస్నెస్ మెయింటైన్ చేశాడు. రుద్ర సీరియస్గా డ్రైవ్ చేయడం చూసి, నేను స్నానం చేసి వచ్చే లోపల ఏం జరిగింది? ఎవరితో ఫోన్ మాట్లాడాడు రుద్ర? అప్పటిదాకా బాగున్నవాడు అంతలో ఎందుకు అంత సీరియస్గా అయ్యాడు? ఏం జరిగిందబ్బా అని ఆలోచనలో పడ్డది శివాని. అవుట్ హౌస్ విషయం రుద్రని అడగాలనుకున్న శివాని రుద్ర అలా సీరియస్గా ఉండడంతో ఏం మాట్లాడలేకపోయింది. ఇంటి గేటు దగ్గర కార్ ఆపిన రుద్ర శివాని వైపు చూడగానే తను దిగి సైలెంట్గా లోపలికి నడిచింది. ఆమె లోపలికి వెళ్లే వరకు వెయిట్ చేసి శివాని లోపలికి వెళ్ళగానే కార్ స్టార్ట్ చేసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు రుద్ర. రుద్ర వెళ్ళగానే వెనక్కి తిరిగి చూసిన శివాని రుద్ర కోసం ఆలోచిస్తూ లోపలికొచ్చిన శివానిని చూసి, అదేంటి శివ అప్పుడే వచ్చేసావు? లంచ్ నేను పంపిస్తా అన్నాను కదా అన్నది సురేఖ పిల్లల కోసం బాక్స్ సర్దుకుంటూనే. సురేఖ మాటలకి ఆలోచనల నుండి బయటకొచ్చిన శివాని, మీ తమ్ముడికి వేరే ఏదో పనుందంట వదినా, అందుకే వచ్చేసాను. పిల్లల దగ్గరకు నేను కూడా వస్తాను, కాసేపు వెయిట్ చేయి వదినా, ఇప్పుడే వచ్చేస్తాను అని తన రూమ్కి వెళ్ళింది శివాని. రుద్ర నేరుగా విశాల్ ఇంటి దగ్గరకు వెళ్ళాడు. అతనెవరో బాగా పరిచయం ఉండటంతో విశాల్ ఫాదర్ జీవా రుద్రను చూడగానే అభిమానంగా లోపలికి ఆహ్వానించి తీసుకెళ్లాడు. మొదటిసారి ఆ ఇంటికొచ్చిన రుద్ర ఆ ఇంటిని, ఆ చుట్టుపక్కల అంతా పలికరించి చూస్తూ లోపలికి వెళ్ళగానే విశాల్ తల్లి సులోచన ఎదురుగా వచ్చి, మీరా బాబు రండి అని ఆప్యాయంగా పిలిచి సోఫాలో కూర్చోమంది. రుద్ర చిన్న స్మైల్ ఇచ్చి సోఫాలో కూర్చుంటూ, ఎలా ఉన్నారు అని నార్మల్గా మాట్లాడాడు రుద్ర. మేం బాగానే ఉన్నాం బాబు, మీరెలా ఉన్నారు? మీ నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు జీవ. వాళ్ళ వాలకం మాట తీరును బట్టి రుద్రకి ఒక విషయం అర్థమైంది. తాను విశాల్ని రిజెక్ట్ చేసిన విషయం విశాల్ ఇంకా తన పేరెంట్స్కి చెప్పలేదు. రుద్ర చిన్న స్మైల్తో, నాన్నగారికి ఇప్పుడు పర్వాలేదండి, లేచి చిన్నగా అడుగులు వేస్తున్నారు. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఇక్కడికి వచ్చానని సూటిగా మ్యాటర్లోకి వచ్చాడు రుద్ర. ఏంటో చెప్పండి బాబు అంటూ సులోచన కూడా భర్త పక్కన కూర్చుంది. రుద్ర గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి సూటిగా చూస్తూ, నాకు మీ మీద చాలా గౌరవం ఉంది. కష్టపడి పైకొచ్చిన వాళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్. మీ అబ్బాయి కూడా అలాగే పైకొచ్చాడని తెలిసి నిన్నటి వరకు అతనంటే మంచి అభిప్రాయం ఉండేది. కానీ మనుషులు పైకి ఒకలాగా లోపలికి మరొకలాగా ఉంటారనే విషయం మీ అబ్బాయి మరోసారి నిరూపించాడు అని సీరియస్గా చెప్పిన రుద్ర మాటలకి వాళ్ళు అయోమయంగా, ఏమంటున్నావు బాబు, మావాడేం చేశాడు అని కంగారుగా అడిగింది ఆవిడ. సులోచన, చెప్పడం ఎందుకమ్మా, మీరే చూడండి అంటూ రుద్ర తన దగ్గరున్న పెన్డ్రైవ్ తీసి అక్కడున్న టీవీకి కనెక్ట్ చేసి తన ఆఫీస్ సీసీ ఫుటేజ్ వీడియో ప్లే చేసి చూపించాడు రుద్ర. అది చూస్తున్న ఆ భార్యాభర్తలు ఒకరి మొహాలొకరు చూసుకుంటూ, అదేంటి మా అబ్బాయి అక్కడ తెచ్చాడటం ఏంటి అని అనుమానంగా చూసింది సులోచన. జీవ రుద్ర వైపు చూస్తూ, తప్పుగా అనుకోకండి బాబు, బహుశా మా వాడు మీ స్నేహాన్ని కలవడం కోసం అక్కడికి వచ్చి ఉంటాడు, దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు మీరు అని సమర్థించాలని చూశాడాయన. ఎందుకంటే కొడుకు మీద వాళ్లకున్న అతి నమ్మకం కారణం అది. నా చెల్లెల్ని మీ అబ్బాయికి ఇవ్వడం లేదన్న విషయం మీతో అబ్బాయి చెప్పలేదా అని సూటిగా అడిగాడు రుద్ర. వాళ్ళు షాకింగ్గా చూస్తూ, ఏమంటున్నారు బాబు, మీరు మా సంబంధం వద్దన్నారా? మా విషయాలు మాకు ఆ విషయం చెప్పలేదే. ఎందుకు వద్దన్నారో కారణం తెలుసుకోవచ్చా బాబు? మా అబ్బాయి మీకు నచ్చలేదా అని అడిగింది ఆవిడ. అమ్మా, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, కోప్పడకుండా సమాధానం చెప్తారా అని రుద్ర అడగగానే ఆవిడ అనుమానంగానే ఏంటో అడగండి అంది ఆవిడ. మీకు కూడా ఒక అమ్మాయి ఉంది కదా, తనని చూసుకోవడానికి పెళ్లి చూపులకొచ్చిన అబ్బాయి, నువ్వు వర్జిన్వా, నీకు వర్జిన్ టెస్ట్ చేయిస్తాను, తర్వాత పెళ్లి చూసుకుంటానంటే మీరు అతన్ని ఏం చేస్తారు అని సూటిగా అడిగాడు రుద్ర. సులోచన కోపంగా, అలాంటి వెధవకి చెప్పులతో సన్మానం చేస్తాను కానీ నా బిడ్డనిచ్చి చచ్చి నా పెళ్లి చేయను. ఇప్పుడు వాడికి డౌట్ వచ్చింది, తనకి వర్జిన్ టెస్ట్ చేస్తాడు, తను కన్నెపిల్లని తెలిసి పెళ్ళికి ఓకే అంటాడు, తర్వాత
అనుమానం అనేది ఆడదానికైనా మగాడికైనా ఒకరి మీద అనుమానం అనేది ఒకసారి పుడితే అది ఎప్పటికీ పోదు. అనుమానం పెనుభూతం అంటారు కదా, అలాంటి వాడు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తనను అనుమానించడానికి గ్యారంటీ ఏముంది? అప్పుడు ఆ పిల్ల అనుక్షణం వాడి చేతిలో చిత్రవద అనుభవించాలి. దానికంటే వాడితో పెళ్లి చేయకుండా మా దగ్గరే మా బిడ్డగా ఉంచుకోవడం బెటర్ కదా. నేనైతే ఎట్టి పరిస్థితుల్లోనూ నా బిడ్డని ఇలాంటి అనుమానం జబ్బు ఉన్న వెధవల నీడ కూడా పడనివ్వను అని ఆవేశంగా అందావిడ. థ్యాంక్స్ అమ్మా, మీరైనా సక్రమంగా ఆలోచించారు. కానీ నా చెల్లెల్ని ఇలాగే మీ కొడుకు అడిగాడంట. తనకి వర్జిన్ టెస్ట్ చేసి తర్వాత పెళ్లి చేసుకుంటానన్నాడంట. ఆ విషయం నాకు తెలిసి అతనికి వార్నింగ్ ఇచ్చి వదిలేశాను. కానీ మీ అబ్బాయి అంతటితో ఆగకుండా ప్రతి క్షణం నా చెల్లెల్ని ఫాలో అవుతూ తన వెనక పడుతున్నాడు. ఏం చేయాలనే ఉద్దేశంతో తన వెనక పడుతున్నాడో నాకైతే తెలియదు. నాకున్న కోపానికి నేనెవరికి రెండో ఛాన్స్ ఇవ్వను, కానీ అతనికి ఇచ్చానంటే అది మిమ్మల్ని చూసి. దిగిన కొడుకు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించగలను. నాకు ఒక కొడుకున్నాడు కాబట్టి కాస్త ఆలోచించి వాడిని ఏమీ చేయకుండా నేరుగా మీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు చెప్పండి, మీ అబ్బాయిని ఏం చేయమంటారు అని కూల్గా అడిగాడు రుద్ర. కొడుకు చేసిన పనికి ఆ దంపతులిద్దరికీ నోటమాట రాలేదు. ఇప్పటి వరకు తమ బిడ్డ అటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేకపోరే పాపం. అక్కడికి వచ్చిన కళ్యాణ్ కూడా గుమ్మంలో నుండే రుద్ర చెప్పిందంతా విన్నాడు. తన పిన్ని బాబాయ్ ఏం చెప్తారా అని అతను కూడా మౌనంగా అలాగే నిలబడున్నాడు. కళ్యాణ్కి కూడా విశాల్ మీద చాలా కోపం వచ్చింది. ఆడపిల్లని అలా ఎలా అడిగాడు? వాడికి కూడా ఒక చెల్లుంది కదా. ఆడవాళ్ళ పట్ల ఇదేనా వీడికున్న భావన అని బాధపడ్డాడు కళ్యాణ్. సులోచన రుద్ర చేతులు పట్టుకుంటూ, బాబు, నా కొడుకు తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. నీ చెల్లెల్ని వాడు ఆ మాట అన్నది చాలా తప్పు. తప్పే కాదు, పాపం కూడా. ఇక మీదట వాడు మీ చెల్లెల వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేసే బాధ్యత నాది. నేను మాటిస్తున్నాను, ఇంకొకసారి మా అబ్బాయి కనుక మీ చెల్లెల్ని ఇబ్బంది పెడితే నీకేం చేయాలనిపిస్తే అది చేసుకో బాబు. మేమెవ్వరము నీకు అడ్డురాము. మిమ్మల్ని క్వశ్చన్ చెయ్యం. ఇది మా మాట. ఏమండి, అంతేనా అంటూ భర్త వైపు చూసింది సులోచన. ఆయన నిట్టూర్చి, కరెక్ట్గా చెప్పావు సులోచన. మనకి కూడా ఒక అమ్మాయి ఉంది. తనకి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే మనం ఎంత బాధపడతామో ఒక ఆడపిల్ల తల్లిగా నువ్వు కరెక్ట్గా ఆలోచించి మంచి మాట చెప్పావు అన్నారాయన. రుద్ర వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి బయటకొస్తూ గుమ్మంలో ఎదురైన కళ్యాణ్ని చూసి చిల్ల స్మైల్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రుద్ర. రుద్ర వైపు మెచ్చుకోలుగా చూసిన కళ్యాణ్ అతనికి తిరిగి పలకరింపుగా నవ్వి లోపలికొచ్చాడు. తన పిన్ని బాబాయిలు బాధపడడం చూసి, మీరు విశాల్ మనస్తత్వాన్ని పసిగట్టలేకపోయారు పిన్ని. ఇప్పుడు కూడా మీరు రుద్రకు మాటిచ్చారు, కానీ మన విశాల్ మనస్తత్వానికి ఆ అమ్మాయిని అంత ఈజీగా వదులుతాడని నేను అనుకోవడం లేదని కళ్యాణ్ చెప్పగానే ఆ దంపతులు ఆశ్చర్యంగా, ఏమంటున్నావు కళ్యాణ్ అంటూ విస్తుపోయారు. నిజం చెప్తున్నాను పిన్ని. పెళ్లి చూపులకి వెళ్ళి వచ్చిన రోజే వాడు నాతో అన్నాడు, ఆ అమ్మాయి నాకు నచ్చింది, ఆ అమ్మాయి ఇష్టంతో పని లేకుండానే అమ్మాయిని దక్కించుకుంటానన్నాడు. వాడికి చిన్నప్పటి నుంచి ఏది కావాలనిపిస్తే అది మీరిచ్చి వాడికి అదే అలవాటు చేశారు. ఇప్పుడు వాడు కావాలనుకున్నది తనకు దక్కకపోతే ఏం చేసైనా తనకు కావాలనుకున్నది దక్కించుకోవాలనే మనస్తత్వానికి వచ్చేశాడు. విశాల్ మీ చెయ్యి దాటిపోయాడు. మీకు ఇప్పుడే అర్థం కాదు పిన్ని. ఈ విషయం గురించి ఒకసారి వాడితో మీరు మాట్లాడి చూడండి. వాడేంటని మీకు అప్పుడు మీకే పూర్తిగా అర్థమవుతుందని కళ్యాణ్ అన్నాడు. సులోచన కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏంట్రా నువ్వు కూడా ఇలా అంటున్నావు? రుద్ర చెప్పిన మాటలకే నాకు తల తిగిరిపోతుంటే నువ్వు కూడా ఇలా అంటున్నావు? మేమేం పాపం చేశాంరా? మాకెందుకు ఇలా జరుగుతుంది? ఇన్నాళ్ళు వాడిని చెడువైపు అడుగు వేయకుండా జాగ్రత్తగా పెంచామనుకున్నాం. మాకే తెలియకుండా వాడు ఇలా ఎలా మారిపోయాడ్రా అని బాధగా తలపట్టుకుంది సులోచన. కళ్యాణ్ తన పిన్నిని ఓదారుస్తూ, వాడికి ఇప్పుడు మంచి సైకియాట్రిస్ట్ అవసరం పిన్ని. ఈ విషయం గురించి వాడిని మీరు అడగకుండానే వాడిని ఓ సైకియాట్రిస్ట్ ద్వారా డీల్ చేయడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అడిగారంటే వాడికి ధైర్యం వచ్చేస్తుంది. ఇప్పటిదాకా మీకేమీ తెలియదని, తెలిస్తే ఏమంటారో అనే భయం లోపలుంది, కానీ ఇప్పుడు మీకు నిజం తెలిసిపోయిందని వాడికి తెలిస్తే ఆ భయం పోయి ఇక నేనేం చేస్తే ఏమైంది అనుకుంటాడు. నా మాట వినండి, వాడిని అడగొద్దు ఈ విషయం. ఎలాగోలా వాడిని మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్దాం. అతని ద్వారానే వీడికున్న రోగాన్ని నయం చేపిద్దామన్నాడు కళ్యాణ్. నువ్వే ఏదో ఒకటి చేసి పుణ్యం కట్టుకోరా. వాడు మంచిగా ఎదుగుతున్నాడని ఎంతో మురిసిపోయాం, కానీ వాడిలో ఇలాంటి జాడ్యం కూడా తయారయ్యిందని తెలుసుకోలేకపోయాం అని ఆవిడ వాపోయింది. మీరు టెన్షన్ పడకుండా నార్మల్గా ఉండండి. ఏదో ఒకటి ఆలోచిద్దామని నచ్చచెప్పాడు కళ్యాణ్ వాళ్ళకి. విశాల్ ఇంటి నుంచి నేరుగా స్కూల్ దగ్గరికి వెళ్ళాడు రుద్ర. తనకు తెలుసు ఇంటి దగ్గరుంటే శివాని పిల్లల కోసం లంచ్ తీసుకుని స్కూల్కి వెళ్తుందని.
అందుకే అతను కూడా అక్కడికే వెళ్ళాడు. స్కూల్లో ఉన్న గ్రౌండ్లో శివాని బన్నీని తన ఒడిలో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపిస్తూ వాడితో నవ్వుతూ కబుర్లు చెప్తుంటే కారుకి ఆనుకుని చేతులు కట్టుకుని మరీ నవ్వుతూ వాళ్ళనే చూస్తూ నిలబడ్డాడు రుద్ర. ఆ తల్లి కొడుకులు ఈ లోకంతో సంబంధం లేకుండా వాళ్ళ లోకంలో వాళ్ళు హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటుంటే భార్య బిడ్డల్ని అపురూపంగా చూస్తూ అలానే ఉండిపోయాడు రుద్ర. ఎవరో తమని చూస్తున్నట్టుగా అనిపించి ఎదురుగా చూసిన శివానికి రుద్ర తమనే నవ్వుతూ చూస్తూ కనపడగానే ఆమె ఫేస్లో మెరుపొచ్చినా ఇందాక తనపై సీరియస్ అయ్యాడని గుర్తొచ్చి వెంటనే ఫేస్ తిప్పేసి, రే కన్నా, మీ డాడీ వచ్చాడు అని చిన్నగా చెప్పింది శివాని. ఎక్కడా అంటూ ఎదురుగా చూసిన బన్నీకి తండ్రి తమ వైపే రావడం చూసి శివాని ఒడిలో నుండి దూకి డాడీ అంటూ వెళ్ళి రుద్ర కాళ్ళు చుట్టేశాడు బన్నీ. రుద్రవాడిని ఎత్తుకుని ఎగరేసి క్యాచ్ పడుతూ, ఉన్నావా బేబీ అన్నాడు వాడి పెదాలని వేలితో తుడుస్తూ. తింటున్నా డాడీ, నువ్వు తినలేదా అని బన్నీ అడిగాడు. ఇంకా లేదు నాన్న, మీ అమ్మ నాకు పెట్టలేదులే, దానికి నీ తర్వాతే ఎవరైనా అంటూ అలకగా ఫేస్ పెట్టాడు రుద్ర. నేను ఆల్వేస్ గుడ్ బాయ్ని, మా అమ్మ మాట వింటాను కాబట్టి అమ్మకి నేనంటే ఇష్టం. మరి నువ్వు అమ్మని ఏదో ఒకటంటూ తనకి కోపం తెప్పిస్తావు, అందుకే నువ్వంటే ఇష్టం లేదేమో అని వాడికి పెద్ద తెలిసినట్టు భుజాలు ఎగరేస్తూ చెప్పాడు బన్నీ. రుద్ర గట్టిగా నవ్వేస్తూ, అంతే అంటావా అంటూ వాడి బొగ్గ మీద ముద్దు పెట్టి శివాని పక్కన కూర్చుని, ఏంటే అలిగావా అని చిన్నగా అడిగాడు. మళ్ళీ కొడుకుకు వినపడితే తనని ముప్పు తిప్పలు పెడతాడని రుద్రకు తెలుసు. శివాని మూతి తిప్పి, నేనెలా ఉంటే నీకింట్లే అంటూ, నువ్వు రా కన్నయ్య, ఇంకా పెరుగు బువ్వ తినలేదు అంది శివాని. వాడికేనా నాకు పెట్టంటూ ఆమెకి దగ్గరగా జరిగిన రుద్రని చూసి ఆమె కోపం మంచులా కరిగిపోయింది. అయ్యో, నేను కొంచెమే తెచ్చాను రుద్ర, ఇది వాడికి పెట్టనివ్వు, మనం ఇంటికి వెళ్ళాక నీకు పెడతానని నొచ్చుకుంటూ చెప్పింది శివాని. ఆమె ప్రేమ ఏపాటిదో అర్థమై నవ్వుతూ సరేనని తలూపిన రుద్ర కొడుకుని చూసి, నువ్వు తిను బేబీ అంటూ చుట్టూ చూసి, సన్నీ బబ్లు ఎక్కడే అన్నాడు రుద్ర. వదిన వాళ్ళకి డైనింగ్ హాల్లో పెడుతుంది, నేను ఇక్కడ బాగుందని బయట కూర్చున్నాను అంటూ బన్నీకి తినిపించడం మొదలుపెట్టింది శివాని. సరే, వీడికి పెడుతూ ఉండు, వాళ్ళని చూసొస్తానంటూ రుద్ర లోపలికి నడిచాడు. మమ్మీ, నేనొకటి అడగనా అని తింటూనే క్యూట్గా అన్నాడు బన్నీ. ఏంటో అడుగు కన్నయ్యా అంది శివాని. మరేమో, మనం వచ్చిన కొత్తలో సన్నీ వాళ్ళ డాడీ ఇంట్లో ఉండేవాడు కదా, మరి ఇప్పుడు లేడేంటి? పాపం సన్నీ బబ్లు వాళ్ళ డాడీని బాగా మిస్ అవుతున్నారు. నేను ఒకప్పుడు వాళ్ళలాగే మా డాడీని మిస్ అయ్యాను కదా, ఇప్పుడు వాళ్ళకు కూడా డాడీ దూరంగా వెళ్ళాడా అని ఇన్నోసెంట్గా అడిగాడు బన్నీ. శివాని బన్నీ తలపై ముద్దు పెట్టి మనసులో, మీ డాడీ గురించి నిజం తెలుసుకోకుండా అబార్థంతో నీకు తండ్రిని దూరం చేసి పాపం చేశాను బంగారం, నన్ను క్షమించని మనసులో వాడికి క్షమాపణ చెప్పుకుంది ఆమె. చెప్పు మమ్మ అని బన్నీ కదిలించగానే తన బాధని లోపలే అణుచుకున్న శివాని నిట్టూర్చి, వాళ్ళ డాడీ మంచివాడు కాదు నాన్న, అందుకే వాళ్ళని వదిలేసిపోయాడు అని చెప్పింది ఆమె. అవును మమ్మ, నిజంగా అంకుల్ నాకు కూడా నచ్చలేదు, అప్పుడు నేను సన్నీతో ఆడుకుంటుంటే ఆయన తిట్టి పంపేశాడు కూడా అని డల్గా చెప్పాడు బన్నీ. శివాని ఆశ్చర్యంగా, ఎప్పుడు బంగారం అంది కొడుకు మాటలకి బాధపడుతూ. అప్పటికి నువ్వు డాడీ కలిసి ఉండలేదులే, ఇప్పుడు ఆయన ఉంటే నేను కూడా ఇల్లు నాది, నువ్వు బయటికి వెళ్ళనేవాణ్ణి అని కోపంగా అంటున్న బన్నీని చూసి నవ్వి, రివెంజా కన్నయ్య అంది శివాని. హామమ్మ, టిట్ ఫర్ టాట్ ఇవ్వాలి కదా అని యాటిట్యూడ్గా చెప్తున్న కొడుకు మాటలకి వాడి క్యూట్ ఎక్స్ప్రెషన్స్కి శివాని బన్నీని హత్తుకుని ముద్దులు పెట్టి, అలా ఆలోచించకూడదు బంగారం, సరేనా, దా తిను ముందు అంటూ వాడికి తినిపించి లాస్ట్లో దృష్టి తీసి హ్యాండ్ వాష్ చేసుకున్నాక బాక్స్ సర్దేసి పైకి లేస్తూ, కన్నయ్య ఇదిగో స్నాక్స్ బాక్స్, ఈవినింగ్ బ్రేక్ ఇస్తారు కదా అప్పుడు తినంటూ బన్నీ చేతికి బాక్స్ ఇచ్చిందామే. ఓకే మమ్మ అంటూ సురేఖ వాళ్ళ దగ్గరకు వెళ్ళారు. రుద్ర సన్నీని ఎత్తుకుని ఆడిస్తున్నాడు. అప్పటికీ వాళ్ళకు కూడా తినడం అయిపోవడంతో సురేఖ కూడా బాక్స్లని సర్దుతూ ఉంది. వదిన అయిందా అంటూ అక్కడికి వచ్చింది శివాని. అయిపోయింది శివ,
అంటూ బన్నీని చూసి తినేసావా బన్నీ అని నవ్వుతూ మేనల్లుడిని అడిగింది సురేఖ. ఓ ఎప్పుడో తినేశాను అత్త అని నవ్వుతూ చెప్పి రుద్ర కోసం చూశాడు బన్నీ. వాడి మాటలకి సురేఖ నవ్వి గుడ్ బాయ్ అంటూ వాడి తల నిమిరి ఈవినింగ్ స్కూల్ వదలగానే ముగ్గురు కలిసి బస్సు ఎక్కండి సరేనా? బబ్లు నువ్వు పెద్దవాడివి కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నాన్నా అంది సురేఖ. ఓకే మమ్మీ అన్నాడు బబ్లు. రుద్ర పిల్లల్ని ముగ్గురిని ముద్దు చేసి వాళ్ళని క్లాస్లో వదిలి శివాని సురేఖల్ని తీసుకుని ఇంటికి బయలుదేరాడు. కౌశల్ అసహనంగా ఉండడం చూసిన గిరీష్ ఏమైందల్లుడు అన్నాడు. ఏమైందా? ఆ వాసుగాడు చెప్పిన పని చేశాడో లేదో ఇప్పటిదాకా వాడు అడ్రస్ లేకుండా పోయాడు అని కోపంగా చెప్పాడు కౌశల్. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.